ప్రత్యేకత. ఇప్పుడు ఇరాన్ యూజ్ చేస్తున్న ఏదైతే ఆర్ఎస్ ఉందో ఇది మాత్రమే కాదు, ఇరాన్ దగ్గర ఇంకా తక్కువ ఖర్చుతో ఉన్న షాహిద్ కావచ్చు, అబావిల్ కావచ్చు, ఆజిర్ కావచ్చు, మొహాజిర్ కావచ్చు, ఇటువంటి డ్రోన్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా తక్కువ ఖర్చుతో తయారు చేసుకుంటుంది. రీసెంట్గా ఇజ్రాయెల్ అలాగే అమెరికా ఈ డ్రోన్స్ తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఇండస్ట్రీస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ కూడా అటాక్ చేస్తుంది. అయినా కానీ వేగంగా వీటిని తయారు చేసి మళ్ళీ అటాక్ చేస్తుంది ఇరాన్. సో ఇరాన్ తక్కువ ఖర్చుతో ఇప్పటివరకు ఇజ్రాయెల్ని, అమెరికాని ఎక్కువగా అటాక్ చేస్తుంది. అలాగే ఇరాన్ కూడా చాలా నష్టపోయింది. ఆ నష్టపరిహారం కూడా అడుగుతుంది. అమెరికా దానికి తిరస్కరిస్తుంది. అలాగే ఇరాన్ తమ పైన ఉన్న శాంక్షన్స్ని కూడా ఎత్తివేయమని చెప్తుంది. అమెరికా తిరస్కరిస్తుంది. ఒక పక్క అమెరికా ఇరాన్ యురేనియం నిల్వలు అప్పచెప్పమంటుంది, హర్మోజ్ని ఓపెన్ చేయమంటుంది. ఇటేమో ఇరాన్ దానికి ఒప్పుకోవట్లా, అటు అమెరికా వీరు చెప్పే కండిషన్స్కి ఒప్పుకోవట్లా. సో దీంతో రోజు రోజుకి యుద్ధం ఇంకా మళ్ళీ ఎక్కువ జరిగే అవకాశం అయితే ఉంది అనేది అయితే మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. సో ట్రంప్ చెప్తున్నవన్నీ కూడా అబద్ధాలే. ఇరాన్ అయితే మాత్రం ఇప్పుడు ఏదైతే అటాక్ చేశారో ఈ MQ డ్రోన్ పైన వీడియోను కూడా రిలీజ్ చేసింది. సో చూద్దాం మరి అమెరికా ఎట్లా రెస్పాండ్ అవుతుంది. ఏదైనప్పటికీ ఇరాన్ అయితే మాత్రం తక్కువ ఖర్చుతో అమెరికాకి చుక్కలు చూపిస్తుంది అనేది అయితే మాత్రం వాస్తవం. నమస్తే, నేను మీ తేజ. అమెరికా అలాగే ఇరాన్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో మళ్ళీ వార్ స్టార్ట్ అవబోతుంది. సీజ్ ఫైర్ ఉన్నా కానీ ఒకరిపైన ఒకరు అటాక్స్ చేసుకుంటున్నారు. ఇక రీసెంట్గా ఇరాన్కి సంబంధించిన అరాష్ అనే ఒక డ్రోన్, అమెరికాకి సంబంధించిన MQ-9 రీపర్ అనే ఒక డ్రోన్ని అటాక్ చేసింది. నిజానికి MQ-9 ఏదైతే ఆ డ్రోన్ ఉందో అమెరికాకి చాలా చాలా విలువైనది. మన ఇండియన్ కరెన్సీలో దాని విలువ సుమారు 250 కోట్ల నుంచి 285 కోట్ల వరకు కూడా ఉంది. అంత విలువైన అమెరికా టెక్నాలజీతో తయారైన ఆ డ్రోన్ని ఇరాన్ కేవలం 8 లక్షల రూపాయలు విలువైన ఆరాష్ అనే ఒక డ్రోన్తో కూల్చేసింది. ఇక నిన్న ట్రంప్ ఒక పోస్ట్ పెట్టాడు. పూర్తిగా ఇరాన్ మాకు లొంగిపోయింది, యురేనియం నిల్వలు మాకు అప్పచెప్తుంది, మేము కూడా ఈ హర్మోజ్ జలసంధి దగ్గర ఉన్న ఈ బ్లాకేడ్ని ఎత్తివేశాం, మా యుద్ధ నౌకలతో మేము వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం అంటూ కూడా చెప్పాం. అయితే గత 2 రోజుల ముందు అంటే మే 26వ తారీఖు క్వేషం ఐలాండ్ దగ్గర అమెరికాకి సంబంధించిన వారు తిష్ట వేసుకుని కూర్చుని ఉన్నారంట వారి యుద్ధ నౌకలతో. సో అక్కడ ఈ ఆరాష్ ఈ కమన్గీర్ అనే డ్రోన్ ఒక వాహనం అంటూ కూడా చెప్తున్నారు. దీనికి చిన్నగా ఒక చరిత్రను కూడా వారు చెప్పేందుకు ప్రయత్నించారు. అదేంటనేది కూడా నేను క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో దీంతో ఈ అమెరికాకి సంబంధించిన MQ-9 రీపర్ డ్రోన్ని అటాక్ చేశారు. అంటే ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తుంది ఏదైతే ఉందో నిజానికి ఒక చిన్న స్పైస్ జెట్ లాగా కనిపిస్తుంది. ఇది మనకి MQ-9 రీపర్ డ్రోన్. దీని ప్రత్యేకతలు కూడా నేను చెప్పేందుకు ప్రయత్నిస్తాను. సో ఈ డ్రోన్ని దీనికన్నా చిన్నగా ఉన్న ఒక డ్రోన్ వెళ్ళి అటాక్ చేసి పూర్తిగా దాన్ని ధ్వంసం చేసేసింది. సో దీనివల్ల అమెరికాకి సుమారుగా 250 కోట్ల రూపాయలు నష్టం, విలువైన డ్రోన్ కూడా పోయింది, ధ్వంసం అయిపోయింది. అలాగే ప్రపంచం ముందు తల వంచుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అమెరికా టెక్నాలజీలో తామే తోపు అనుకుంటా చెప్తుంది. అట్లాంటి టెక్నాలజీతో డెవలప్ చేసిన ఈ డ్రోన్ ఇప్పుడు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అది కూడా ఇరాన్ అటాక్ చేసిన ఒక 8 లక్షల రూపాయల విలువైన ఆ డ్రోన్తో అటాక్ చేయడం వల్ల ఇది పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అయితే ఇప్పటి వరకు IRGC దీనిపైన అయితే అధికారికంగా స్పందించలేదు. అమెరికా కూడా ఏ రకంగా కానీ స్పందించలేదు. కానీ ఇరాన్కి సంబంధించిన IRGCకి సంబంధించిన ఒక మీడియా మాత్రం దీని గురించి క్లియర్గా మేము ధ్వంసం చేసామంటూ కూడా చెప్తుంది. సో ఈ ఆరాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇరాన్కి సంబంధించిన రక్షణ వ్యవస్థలో ఇది చాలా కీలకమైంది. సో ఇరాన్ మొదటి నుంచి కూడా అంటే నష్టపోతుంది, కానీ అదేవిధంగా దాడి చేస్తుంది. దాడి చేయడానికి, అటాక్ చేయడానికి ఎక్కువగా ఖర్చు పెట్టట్లా, అంటే ఎక్కువగా ఆయుధాలను కూడా వాడట్లా. చాలా తెలివిగా వారిని ఎక్కడ దెబ్బతీస్తే వారు వెనక్కి తగ్గుతారు అనే ప్లేసెస్లో మాత్రమే వారు అటాక్ చేస్తుంది. ముఖ్యంగా ఎక్కువగా వారి దగ్గర చాలా హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయి. మిసైల్స్ అండర్ గ్రౌండ్లో చాలా వరకు కూడా ఉన్నాయి. బట్ వాటితో ఎక్కువగా అటాక్ చేయాల.
ఆత్మాహుతి దాడి చేసుకునే డ్రోన్స్, షాహిద్ డ్రోన్స్ కావచ్చు, లేదంటే అబాబిల్ కావచ్చు, లేదంటే మహాజీర్ కావచ్చు, యాజిర్ కావచ్చు. మళ్ళీ నేను చెప్పిన పేర్లలో కొన్ని సిరీస్ వైజ్ కూడా డ్రోన్స్ ఉన్నాయి. సో వాటితోనే ఎక్కువగా అటాక్ చేస్తుంది. మీరు గమనిస్తే గల్ఫ్ కంట్రీస్లో ఎక్కువగా ఆయిల్ రిఫైనరీస్ కావచ్చు, లేదంటే గ్యాస్ ఇండస్ట్రీస్ కావచ్చు, అటువంటి చోట్ల ఎక్కువగా ఈ డ్రోన్స్తోనే అటాక్ చేశారు. ఈ డ్రోన్స్ వెళ్ళి అటాక్ చేయడం వల్ల చాలా చాలా ఇబ్బందికి గురయ్యాయి, ముఖ్యంగా దుబాయ్. ఎందుకంటే దుబాయ్ పైన ఒకేసారి కొన్ని వందల డ్రోన్స్తో అటాక్ చేసింది ఇరాన్. సో ఇరాన్ టెక్నాలజీ డ్రోన్స్లో మాత్రం చాలా చాలా డెవలప్ చేసుకుందని చెప్పాలి. అలాగే రక్షణ వ్యవస్థకు సంబంధించిన కొంతమంది ఎవరైతే నిపుణులు ఉంటారో వారు ఏం చెప్తున్నారంటే, ఇది కేవలం ఒక టీజర్ మాత్రమే, ఒక ట్రైలర్ లాంటిది మాత్రమే. ఇప్పుడు మేము ఏదైతే మా డ్రోన్స్తో అటాక్ చేస్తున్నామో, సో ఇది ఫస్ట్ వార్ ఏదైతే జరిగిందో ఈ ఫస్ట్ పార్ట్లో మాత్రమే మేము దాన్ని ఉపయోగించాం. ఓకేరా, వార్ 2 అంటే మళ్ళీ యుద్ధం కనుక ముందే ఎలా అయితే జరిగిందో అది అలానే మళ్ళీ జరిగితే అప్పుడు అసలైన టెక్నాలజీని మేము అందరం ముందు పెట్టబోతున్నాం అంటూ కూడా ఇరాన్ చెప్తుంది. రైట్, ఇక ఈ MQ-9 డ్రోన్ ఎంత విలువైందో దాని గురించి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. సో MQ డ్రోన్ అంటే MQ-9 రీపర్ 9 సూచిస్తారు. ఇందులో మళ్ళీ సిరీస్ వైజ్ కూడా ఉన్నాయి. సో దీని ప్రత్యేకత ఏమిటంటే స్పై డ్రోన్ అలాగే అటాకింగ్ డ్రోన్ రెండు విధాలుగా కూడా ఇది పనిచేస్తుంది. సో లాంగ్ ఎండ్యూరెన్స్, ఎక్కువసేపు గాలిలో ఇది ఫ్లై చేయగలదు, ఎగరగలదు. అంటే 24 గంటల నుంచి 48 గంటల వరకు కూడా ఎగిరే కెపాసిటీ దీనికి ఉంది. ఒకేసారి ఎగిరితే 24 గంటల నుంచి 47 గంటల వరకు కూడా ఇది గాల్లో ఉండగలదు. అలాగే హై ఆల్టిట్యూడ్ సర్వేలెన్స్, చాలా ఎత్తులో ఎగురుతుంది. పెద్ద ప్రాంతాన్ని, ఎత్తు నుంచి కింద ఉన్న పెద్ద ప్రాంతాన్ని కూడా గమనించగలదు. నేలపై ఉన్న ఏ రక్షణ వ్యవస్థ కావచ్చు, డిఫెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇది గుర్తిస్తుంది. అలాగే కింద నుంచి ఇది గాల్లో ఫ్లై చేస్తున్నప్పుడు దీన్ని గుర్తించడం కూడా చాలా కష్టమే. అలాగే రియల్ టైం వీడియో అండ్ ట్రాకింగ్, HD కెమెరాస్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్, అలాగే రాడార్ ద్వారా పగలు రాత్రి గమనించి లైవ్ వీడియోని కూడా రికార్డ్ చేసి ఇది పంపించగలదు. సో దీన్ని ఒక పర్సన్ నుండి డైరెక్ట్గా ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు. శత్రువు ఆకాశ గగనంలోకి వెళ్ళి అక్కడి నుంచి కొన్ని వీడియోస్ని ఇది రికార్డ్ చేసి పంపించగలదు. అలాగే ప్రెసిషన్ అటాకింగ్ కెపాబిలిటీ, సో అవసరమైతే హిల్ ఫైర్ మిసైల్స్, గైడెడ్ బాంబ్స్తో లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు కూడా చేయగలదు. ఒకవేళ శత్రువు ఎవరైనా దీన్ని గుర్తించి దీనిపైన అటాక్ చేస్తే ఇది డిఫెన్స్ చేసుకోగలదు, తిరిగి అటాక్ కూడా చేసుకోగలదు. అలాగే ఇది ఏమన్నా క్లియర్గా కొన్ని ప్లేసెస్ని కనుక క్లియర్గా గుర్తిస్తే వాటిపైన బాంబులతో కూడా అటాక్ చేయగలదు. ఆ కెపాసిటీ కూడా దీనికి ఉంది. ఇక రిమోట్ కంట్రోల్, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆపరేటర్స్ శాటిలైట్ ద్వారా దీన్ని నడుపుతారు. అలాగే ఇంటెలిజెన్స్ కలెక్షన్, శత్రు కదలికలు, వాహనాలు, సైనిక స్థావరాలపై సమాచారం సేకరించడంలో ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. అంటే ఒక పర్సన్ దీంట్లో ఉండి ఒక F-15, F-35 ఫైటర్ జెట్కి పైలట్స్ ఎట్లయితే ఉంటారో అలా దీనికి ఉండాల్సిన అవసరం లేదు. దీన్ని దూరం నుంచి కూడా కంట్రోల్ చేసి అటాక్ చేయొచ్చు అంటూ కూడా చెప్తున్నారు. సో అలాంటి టెక్నాలజీతో రూపొందించింది అమెరికాకి ఇది చాలా చాలా విలువైంది. ఇంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇతర వేరే కంట్రీస్ పైన అటాక్ చేసినప్పుడు కూడా, వార్ జరిగినప్పుడు అప్పుడు కూడా దీన్ని ఉపయోగించి శత్రువు యొక్క రహస్యాలను తెలుసుకుని, శత్రువు యొక్క రక్షణ వ్యవస్థ గురించి తెలుసుకుని పూర్తిగా వారిపైన అటాక్ చేసింది. అలాంటి డ్రోన్, అలాంటి టెక్నాలజీతో డెవలప్ అయిన డ్రోన్ కేవలం ఇరాన్ డెవలప్ చేసుకున్న 8 లక్షల రూపాయల విలువైన ఈ ఆరాస్ అనే డ్రోన్ వల్ల ఇది పూర్తిగా ధ్వంసమైపోయింది. సో ఇప్పుడు ఆరాష్ గురించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఈ ఆరాష్ అనే పేరు కూడా ఒక యోధుడి పేరు ఇది. సో సేమ్ ఇది కూడా ఇంచుమించు అదే రకంగా ఉంటుంది, కాకపోతే ఇది చాలా చిన్నగా ఉంటుంది. చాలా చిన్న డ్రోన్ ఇది, దాంతో పోల్చుకుంటే 5 అంతలు చిన్నది. సో ఇరాన్ యొక్క ఆరాష్ డ్రోన్ ప్రత్యేకత ఏమిటి అంటే ఇది సూసైడ్ డ్రోన్ లాంటిది. సో లాంగ్ రేంజ్, దీన్ని సుమారు
1500 నుంచి 2000 కిలోమీటర్ల వరకు కూడా ఇది దాడి చేయగలదని చెప్తున్నారు. అందువల్ల దూర ప్రాంతాల్లోని లక్ష్యాలను కూడా ఇది చేరగలదు. అలాగే రాడర్ అవాయిడెన్స్ అంటే రాడర్కు తక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడైనా ఇది అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ రాడర్ వ్యవస్థకి ఇవి కనిపించి అటాక్కి గురవుతాయి. చాలా ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్గా దుబాయ్ పైన అటాక్ చేసినప్పుడు ఇరాన్ ఆ డ్రోన్స్ అన్ని కూడా రాడర్ వ్యవస్థకి కనిపించడం వల్ల దుబాయ్ ఏం చేసింది, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని యూజ్ చేసి గాల్లోనే వాటిని ఇంటర్సెప్ట్ చేసింది. అంటే గాల్లోనే వాటిని ధ్వంసం చేస్తుంది. ఎక్కడ టార్గెట్ పెట్టుకున్న చోట అది డైరెక్ట్గా వచ్చి అటాక్ చేయకుండానే గాల్లోనే వాటిని అంతం చేస్తుంది. సో అలా ప్రెసిషన్ స్ట్రైక్, ఖచ్చితమైన దాడి. ఒక్కసారి ఇది గురిపెట్టిందంటే గురి తప్పదు. దీన్ని ఆపడానికి కూడా అవకాశం ఉండదు, అంత వేగంగా ఉంటుంది. సో GPS గ్లోనస్ గైడెన్స్ ద్వారా ముందే నిర్ణయించిన లక్ష్యాన్ని ఖచ్చితంగా తాకేందుకు దీన్ని రూపొందించారు. అలాగే యాంటీ రాడర్ క్యాపబిలిటీ, కొన్ని వర్షన్స్ని శత్రు రాడర్ సిస్టమ్లు గుర్తించి వాటిపైన కూడా ఇది దాడి చేయగలదంటూ కూడా నివేదికలు చెప్తున్నాయి. అలాగే లో కాస్ట్ మాస్ ప్రొడక్షన్, క్రూయిజ్ మిసైల్ కంటే తక్కువ ఖర్చుతో దీన్ని తయారు చేయవచ్చు. అందుకే ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రయోగించి ఎనిమి ఎయిర్ డిఫెన్స్ని ఓవర్లోడ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇందాక నేను చెప్పింది అదే. సో కొన్ని వందల డ్రోన్స్ని ఒకేసారి గాల్లోకి వదిలేసి ఎనిమికి సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్ని, మరి డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకోవాలంటే మిసైల్స్ని వదలాలి. సో అలా ఓవర్లోడ్ చేపించి మరి మిసైల్స్ని అవగొట్టేస్తుంది. తర్వాత ట్రక్ లాంచ్ సిస్టమ్, ట్రక్ వెనక భాగంలో ఉన్న లాంచర్ నుంచి వేగంగా ప్రయోగించవచ్చు. సింపుల్గా చెప్పాలంటే అరాష్ ఒక లాంగ్ రేంజ్ సూసైడ్ డ్రోన్, తక్కువ ఖర్చుతో చాలా దూరం వెళ్ళి రాడర్ వ్యవస్థకి ఇది చిక్కకుండా లక్ష్యాల్ని ఛేదించడానికి దీన్ని ఎక్కువగా ఇరాన్ ఉపయోగిస్తుంది. సో అలాంటి డ్రోన్